హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రీసెంట్గా మీరు చూసినట్లయితే కాగ్నిజెంట్లో హై అట్రాక్షన్ రేట్ వచ్చిందని చెప్పేసి న్యూస్లో గట్టి వచ్చింది. అసలు హై అట్రాక్షన్ ఎందుకు వచ్చింది, రీజన్స్ ఏంటి, అలానే కాగ్నిజెంట్లో ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలా వద్దా, ఫ్రెషర్స్ ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్నట్లయితే ఏం చేయాలి, ఇలా డిఫరెంట్ థింగ్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం ఎట్రిషన్ అండ్ రెసెషన్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఎట్రిషన్ అంటే ఎంప్లాయీస్ కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోవడము. రెసెషన్ అంటే కంపెనీలో రెవెన్యూ తక్కువ ఉండడం వల్ల కాస్ట్ కటింగ్ కోసము ఎంప్లాయీస్ని టెర్మినేట్ చేసేయడం కానీ వెళ్ళిపోమని చెప్పడం కానీ చెప్తే అది రెసెషన్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కాగ్నిజెంట్లో ఎట్రిషన్ అవుతుంది. అంటే ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు కంపెనీ నుంచి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే బెటర్ ప్యాకేజ్ ఆఫర్స్ అనేవి బయట వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిందని కాగ్నిజెంట్ అనే కాదు, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్జెమిని, విప్రో ఇలాంటి ఏ ఎంఎన్సీ తీసుకున్నా సరే మనకి హైక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. 5%, 10%, ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తే 10%, అలా డిఫరెంట్ థింగ్స్ని బేస్ చేసుకుని హైక్స్ ఉంటాయి. అలానే కొందరు మేనేజర్స్ మనకి తక్కువ రేటింగ్ అవ్వడము, వర్క్ బాగా చేసిన గట్ట అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటుంది. హైక్ అనేది తక్కువ ఉంటుంది. ఎంత ఇచ్చినా కూడా మనకు ఉన్న ప్యాకేజ్ మీద 5%, 10% చాలా తక్కువ మనకి పెరుగుతుంది. కాబట్టి బయట అదే ప్యాకేజ్తో మనం బయట స్విచ్ కొడితే ఆ ఎక్స్పీరియన్స్తో మనకి బెటర్ ప్యాకేజెస్ వస్తాయి. మీరు రీసెంట్గా చూస్తున్నట్టే 100%, 200% హైక్లు కూడా వస్తున్నాయి. ఆ 100%, 200% హైక్స్ విత్ ఇన్ ద కంపెనీ మనము చేరుకోవాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. సో అందుకని చెప్పేసి బెటర్ ప్యాకేజ్ ఆఫర్స్ బయట వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్, అలానే ఎవరికైతే స్కిల్ మంచిగా ఉందో వాళ్ళు 2 years అలాగా, మినిమం 2 years అలా చేసి, ఫ్రెషర్స్ కూడా 2 years అలా చేసి రిజైన్ చేస్తున్నారు. సో బెటర్ ప్యాకేజ్ బయట వస్తుంది కాబట్టి అది వెళ్ళిపోతున్నారు. అది మెయిన్ ఫస్ట్ రీజన్. ఇంకొకటి ఏంటంటే వర్క్ ప్రెజర్. వర్క్ ప్రెజర్ అంటే ప్రాజెక్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాగ్నిజెంట్ అనే కాదు, ఏ కంపెనీ మీరు తీసుకున్నా సరే ఆ కంపెనీలో ప్రెజర్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి మనం జనరిక్గా చెప్పలేము. బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్ చిల్ అవ్వచ్చు. ఈవెన్ దో ప్రోడక్ట్ బేస్డ్ అయినా కూడా స్టార్టప్స్ అయినా కూడా అంత వర్క్ ప్రెజర్ ఉండదు కొన్ని ప్రాజెక్ట్స్కి. కొన్ని ప్రాజెక్ట్స్కి ఎంఎన్సీస్లో కూడా ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు టీసీఎస్ అనేది అందరూ అంత ప్రెజర్ ఏమి ఉండదు, చిల్ అవ్వచ్చు అనుకుంటారు. టీసీఎస్లో కూడా బాగా ప్రెజర్ ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మైట్ బి కొందరికి వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అడిగితే మేనేజర్ అవ్వకపోవడం వల్ల రిజైన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకొకటి బ్యాడ్ కల్చర్ ఏంటంటే నాకు అంటే నేను పెట్టిన పోస్ట్లో కామెంట్స్ నేను చూస్తే ఇది నాకు అర్థమైంది. 10 to 12 hours అలాగా 10 hours వర్క్ పాలసీ అంటే అలాగా. సో 10 hours వర్క్ పాలసీ అయినా కూడా కొన్నిసార్లు 12 hours అలాగా వర్క్ చేయిస్తున్నారంట. సో మైట్ బి ఇంకా అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. బట్ ఈ వర్క్ పాలసీ అయితే నచ్చక కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే లాంగ్ టర్మ్ బెంచ్ పీరియడ్ అంట. సో ఇప్పుడు మీకు తెలిసిందని బీటెక్ వాళ్ళకి కాగ్నిజెంట్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అయిపోయాక కొందరికి వెంటనే ప్రాజెక్ట్కి అలొకేట్ చేస్తున్నారు, కొందరికి బెంచ్ మీద ఎక్కువ కాలం ముంచేస్తున్నారు. లైక్ 8 months, 6 months, 10 months, 1 year ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెంచ్ మీద ఉన్న వాళ్ళు పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకొని ఆ టెక్నాలజీ మీద వాళ్ళు వర్క్ చేస్తామని చెప్పుకొని రియల్ టైం ప్రాజెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ సీనియర్స్ దగ్గర కానీ తెలుసుకొని సో నాలెడ్జ్ అంతా గ్రాస్ప్ చేశాక స్విచ్ అయిపోతున్నారు. సో లాంగ్ టర్మ్ బెంచ్ పీరియడ్ మీద ఉంటే మీరు అనుకోవచ్చు, చాలామంది ఫ్రెషర్స్ వీడియో చూస్తున్నట్లయితే బెంచ్ పీరియడ్ మీద ఉంటే ఏమైంది బ్రో, మనకి శాలరీ పడిపోద్ది కదా, ఎంత అయితే అంత శాలరీ 25,000, 30,000 హాయిగా ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నారు కంపెనీ వదిలే అంటే. సో బెంచ్ పీరియడ్ మీద ఉంటే మీకు శాలరీ వస్తుంది కరెక్టే, నువ్వు శాలరీ తీసుకుంటావు. కానీ శాలరీ తీసుకున్నా నీ స్కిల్ పెరగదు కదా. మనకి ఇప్పుడు నీకు 30,000, 40,000 శాలరీ వచ్చేస్తుంది నెల. కానీ ఫర్దర్ కెరియర్కి నీకు మంచిగా ప్యాకేజ్ రావాలన్నా, ఫర్దర్ కెరీర్లో నువ్వు మంచిగా ఉండాలన్నా కూడా మనకు కావాల్సింది ఏంటి, స్కిల్, రియల్ టైం వర్క్. మనకి రియల్ టైం వర్క్ ఎప్పుడు వస్తుంది, మనం ప్రాజెక్ట్లో మ్యాప్ అయ్యి ప్రాజెక్ట్లోకి వెళ్ళి వర్క్ చేస్తేనే మనకి రియల్ టైం నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ బెంచ్ పీరియడ్ మీద ఉంటే మనకి శాలరీ వచ్చేస్తుంది ప్రతి నెల, ప్రాబ్లం లేదు. కానీ మనకి రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ రాదు. ఓకే. సో ఫ్రెషర్గా ఉండేటప్పుడు 1 year అలాగా, అట్మోస్ట్ 1 year అలాగా మేనేజ్ చేయొచ్చు. మీరు 2 years, 3 years ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళాక కూడా బెంచ్ మీద ఉన్నాక అప్పుడు మీకు ఏమైందంటే సపోజ్ 1.5 year అయ్యింది. సో ఇంకో 6 months అయితే 2 years అయ్యిద్ది. సో మీకు 2 years అయిపోయాక మీరు కంపెనీ స్విచ్ కొట్టాక మిమ్మల్ని ఫ్రెషర్గా చూడరు, 2 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా చూస్తారు. మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉంటుంది. నువ్వు 1 సంవత్సరం మొత్తం బెంచ్ మీద ఉంటే నువ్వెప్పుడు నేర్చుకుంటావు, నువ్వెప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది డెలివరీ చేయగలవు. సో లాంగ్ టర్మ్ బెంచ్ పీరియడ్ మీద ఉంటే ఆ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి స్కిల్స్ బాగా నేర్చుకొని వాళ్ళు స్విచ్ అయిపోతున్నారు. అదొకటి. ఇంకొకటి కాగ్నిజెంట్లో బాండ్ పీరియడ్ ఉండదు. లైక్ 1 year చేయాలి, 2 years చేయాలని బాండ్ పీరియడ్ ఉండదు. కాబట్టి
సో బేసిక్గా బీటెక్ అయిన వెంటనే కొందరికి మాస్టర్స్ చేయాలని ఉంటుంది, కొన్ని రీజన్స్ వల్ల ఆగచ్చు, లేకపోతే జాబ్ చేసి వెళ్దాం అన్నట్టు ఉండొచ్చు. సో కాగ్నిజెంట్ వాళ్ళందరూ జాయిన్ అయిపోయి 1 year అలాగా చేసేసి మాస్టర్స్ చేయడానికి రిజైన్ చేసి వెళ్ళిపోతారు, బాండ్ పీరియడ్ లేదు కాబట్టి. సో వేసే గట్ట అంతా వచ్చేస్తే వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా బాగుంటే ఇంకా వాళ్ళు రిజైన్ చేసి మాస్టర్స్ చేయడానికి వెళ్ళిపోతారు. సో మాకు తెలిసినంత వరకు నాకు అనిపించిన మోస్ట్లీ 5 రీజన్స్ అయితే ఇవి. సో ఈ 5 రీజన్స్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. సో నేను పెట్టిన పోస్ట్లో కూడా మోస్ట్లీ అందరు పెట్టిన రీజన్స్ ఇవేని. సో ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, లాంగ్ టైం బెంచ్ పీరియడ్ మీద అయితే ఉండకూడదు. మీకు శాలరీ ఆ టైంకి వచ్చి ఇన్స్టెంట్గా కానీ, బట్ ఫర్దర్గా కెరీర్ గ్రోత్కి మీకు అది దెబ్బతీస్తుంది అనమాట. సో నువ్వు ఇప్పుడు 2-3 years కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు 1.5 year నువ్వు బెంచ్ ముందు ఉండిపోతే నీకు ఇంకెప్పుడు నాలెడ్జ్ వస్తుంది. సో బెంచ్ పీరియడ్ మీద ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు. సో మీరు కంఫర్ట్ జోన్లో చూసుకోవద్దు, కంఫర్ట్లో ఉండొద్దు, ఓకేనా. ఇప్పుడు ఫ్రెషర్స్ని తీసుకుందాం. అసలు కాగ్నిజెంట్లు ఇప్పుడు ఇదంతా చూసి కొందరు టెన్షన్ అవ్వచ్చు, ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎంతమంది, అసలు మేము ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలా వద్దా, అసలు ఏంటి మంచిదా కాదా ఈ కంపెనీ అని మీకు డిఫరెంట్ డౌట్స్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉండొచ్చు. ఎవరికైతే కాగ్నిజెంట్ ఆఫర్ లెటర్ వచ్చింది అండ్ దే ఆర్ రెడీ టు గోయింగ్ టు జాయిన్ అనే సిచ్యువేషన్ ఉన్నారా, వాళ్ళకైతే నా నుంచి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఒకటి, మీ చేతిలో కాగ్నిజెంట్ కాక ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఉంటే అప్పుడు ఆ కాగ్నిజెంట్కి ఆ బెటర్ ప్యాకేజెస్ కానీ వేరే కంపెనీస్ మీకు ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో అవి కంపేర్ చేసుకుని వెళ్ళాలి. లేదు బ్రో ఓన్లీ కాగ్నిజెంట్ ఒక్కటే ఉంది, నేను వెళ్ళాలి లేదని కన్ఫ్యూజన్లో ఉన్నానంటే కన్ఫ్యూజన్ అంతా తీసి పక్కన పడేయండి. మీకు ఏది లేనప్పుడు చేతిలో ఒకటి ఉన్నప్పుడు మనం అలాంటి ఆపర్చునిటీ వదులుకోకూడదు. సో కాగ్నిజెంట్లో కంపెనీ వాళ్ళని తీసేయట్లేదు కదా, వీళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు డిఫరెంట్ రీజన్స్ వల్ల. సో వెళ్ళండి, ఒక 1.5 year 2 years చేయండి, మినిమం 2 years అలా చేయండి. సో అందరూ సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెషర్గా జాయిన్ అయ్యాక మినిమం 2 years చేసి మంచిగా స్కిల్స్ పెంచుకొని స్విచ్ అవ్వాలి, ఓకేనా. సో మీకు ఓన్లీ 1 offer ఉంది, కాగ్నిజెంట్ ఒక్కటే ఉందంటే వితౌట్ సెకండ్ థాట్ దీనికి వెళ్ళండి అని చెప్పేది నా పర్సనల్ సజెషను. మీకు ఇంకేమైనా మీ సీనియర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఇంకేమైనా చెప్తే బెటర్గా అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వచ్చు. అని నేను ప్రజెంట్ కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్నాం బ్రో, మేము స్విచ్ కొట్టడానికి మాకు ఇంకా ఎక్స్పీరియన్స్ సరిపోదు, మాకు 2 years అవ్వలేదు, ఓకే, మాకు కొంచెం ప్రాజెక్ట్లో ఇబ్బందిగా ఉంది, వర్క్ ప్రెషర్ ఉంది, లేకపోతే ఈ పైన చెప్పిన ఈ 5 రీజన్స్లో ఏదైనా అవ్వచ్చు. సో ఇలా మేమైతే స్టక్ అయి ఉన్నాం కాగ్నిజెంట్లో. మేము ఇప్పుడు ఏం చేయాలి బ్రో అంటే, నేను చెప్పేది ఏంటంటే 1 ఓన్లీ మంత్ర ఇన్ సాఫ్ట్వేర్ ఏంటంటే అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. సో మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్నాక కరెక్ట్గా 2 years వచ్చినప్పటికీ మిమ్మల్ని వేరే కంపెనీస్ హైర్ చేసుకోవడానికి సిద్ధమవుతాయి అనమాట. అదే మీరు 1 year నుంచి మీరు స్విచ్ కొట్టాలని చూస్తే రాదు, చాలా కష్టం అనమాట. నాకు తెలుసు, ఎందుకంటే నేను 1 year ఉన్నప్పుడు నేను ఇన్ఫోసిస్లో చేసేటప్పుడు ఆ ప్యాకేజ్ చాలా తక్కువ. ఏంటి మనకి ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ గట్రా ఉంటాయి కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ గాయ్. సో మనకి ప్యాకేజ్ సరిపోదు, స్విచ్ కొట్టాలి అని చెప్పేసి తినేస్తుంటుంది బ్రెయిన్. కానీ రియాలిటీ చూస్తే మనకున్న ఎక్స్పీరియన్స్ తక్కువ, నాలెడ్జ్ తక్కువ, ఆ బయట కంపెనీస్ 1 yearకి తీసుకోవు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని స్విచ్ కొట్టాలి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని స్విచ్ కొడితే అట్లీస్ట్ మీరు 1.5 year దాటిన తర్వాతనే ట్రై చేయాలి. అంతా మీకు ఇంట్లో ప్రెజర్ ఉంది మనీ పరంగా అంటే 1.5 year దాటిందా చేయండి. బట్ అందరు చెప్పే సజెషన్ ఏంటంటే మినిమం 2 years అంటారు. సో అది మీ చాయిస్. సో నా ఒపీనియన్ అయితే 2 yearsకి మీరు ట్రై చేయండి. లేదు బ్రో నాకు మంచిగా స్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ సిచ్యువేషన్ బాగోలేదు, నాకు మంచి ఆపర్చునిటీ బయట ఉంది అంటే అప్పుడు వెళ్ళిపోండి, పర్వాలేదు. బట్ 1.5 yearకి చాలా కష్టం రావడము. సో 2 years మినిమం మీరు ఇలా చేసి ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువ పెంచిపోతుంటే మీ సీనియర్స్కి కానీ ఎలాగోలాగా మీ సర్కిల్లో తెలిసిన వాళ్ళకి మీరు పర్టికులర్ రియల్ టైం ప్రాజెక్ట్ ఫ్లో ఎలా ఉంటుంది, రియల్ టైంలో ఏది యూజ్ చేస్తారు అనేది మీరు తెలుసుకోండి, ఓకేనా. అలానే ఇంకా రిజైన్ చేయడానికి రీజన్ ఇంకోటి ఉండొచ్చు, మీకు ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ ఇచ్చి ఉండొచ్చు, బట్ యూ వాంట్ వర్క్ ఇన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. ఇంటర్నల్గా అడుగుతుంటే మేనేజర్ మీకు డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి వెళ్ళడానికి అవకాశం అవ్వట్లేదు, ఇంటర్నల్ ప్రాజెక్ట్ షిఫ్ట్ అవ్వడానికి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా వర్క్ నేర్చుకొని పర్టికులర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు చెప్పుకొని స్విచ్ అవుతారు, ఓకేనా. అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. సో ఎనీ రీజన్ కంఫర్టబుల్గా లేకపోతే కంపెనీ వర్క్ కల్చర్ నచ్చకపోతే ఎవరు ఉండరు, వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇచ్చినా కూడా, ఓకేనా. మనకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వర్క్ ప్రెజర్ ఇచ్చేసి బాగా యూనో మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకుండా
అండ్ కల్చర్ బాగోకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా ఎవరు ఉండరు. సో అది కాగ్నిజెంట్ అనే కాదు, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈ కంపెనీస్లో కూడా అట్రాక్షన్ ఉంది. బట్ కాగ్నిజెంట్లో కొంచెం నెంబర్ ఎక్కువ ఉండడం వల్ల అది న్యూస్లో కొంచెం హల్చల్ అయ్యింది. సో ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్జెమిని, విప్రో ప్రతి కంపెనీలో కూడా అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీస్ స్విచ్ అవుతుంటారు. 2 years ఉన్నాక స్విచ్ అయిపోతుంటారు. వాళ్ళకి బెటర్ ప్యాకేజ్ విదిన్ ద కంపెనీ ఎక్కువ రాదు కాబట్టి స్విచ్ అవుతారు. అండ్ అలానే మైట్ బి వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళకి అలొకేట్ అయ్యి ఉందో అది నచ్చక కూడా స్విచ్ అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు బెంచ్ పీరియడ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మీకు నచ్చిన స్కిల్ సెట్ ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి బ్రో స్విచ్ కొట్టడానికి అనే డిలమాలో కూడా కొందరు ఉంటారు. సో ఏ స్కిల్ అనేది డిపెండ్స్ అండి. ఎందుకంటే మీరు నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ ఓపెన్ చేయండి ఫస్ట్. సో ప్రతిదీ ఎవరో చెప్తే మనం తెలుసుకుందామని కాదు, మీ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ మీరు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నౌకరీ, లింక్డ్ఇన్ మీరు ఓపెన్ చేస్తే పర్టికులర్ చూడండి జాబ్స్ దేని మీద పడుతున్నాయి, ఇప్పుడు జావా మీద ఎలా పడుతున్నాయి, పైథాన్ మీద ఎలా పడుతున్నాయి, లేదు టూల్స్ మీద ఎలా పడుతున్నాయి, ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఒక అవగాహన వస్తుంది. ఓహో ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, మనం ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఈ పర్టికులర్ దీని మీద ఇన్ని ఉన్నది, ఇది నేర్చుకుంటే ఇలాగ ఉంటాయి అని చెప్పేసి మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇప్పుడు ఏది జనరిక్గా ఇదే ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పలేం ఏ స్కిల్ సెట్ అనేది. ఇప్పుడు నాకు పైథాన్ ఇష్టం కాబట్టి నేను పైథాన్ నేర్చుకొని నా ప్రాజెక్ట్ కూడా పైథాన్ ఆటోమేషన్ డెవలప్మెంట్ కాబట్టి నేను అది నేర్చుకొని స్విచ్ అయ్యా. ఇప్పుడు నా ఫ్రెండ్ సపోర్ట్లో ఉన్నాడు, వాడికి పైథాన్ వాడికి కూడా బాగా వచ్చు, మా ట్రైనింగ్ కూడా పైథాన్ స్ట్రీమ్ ఇన్ఫోసిస్లో. సో వాడికి నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడి సర్కిల్లో ఉన్నాను కాబట్టి వాడు పైథాన్ డెవలపర్గా స్విచ్ అవ్వాలనుకుంటున్నాడు. వాడికి నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడికి పైథాన్ నాలెడ్జ్ మొత్తం ఉంది, బట్ ఓన్లీ థింగ్ ఏంటి లేక వాడికి పైథాన్ ప్రాజెక్ట్ రాలేదు, నాకు వచ్చింది అంతే తేడా. సో వాడికి నా ప్రాజెక్ట్ మొత్తం ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ దో వాడికి నా ప్రాజెక్ట్ ఇప్పుడు ఇస్తే వాడు వర్క్ చేయగలడు, వాడికి అంత నాలెడ్జ్ ఉంది. బట్ వాడికి పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అవ్వలేదు. వాడు ఇంటర్నల్గా అడిగాడు, మేనేజర్ ఒప్పుకోలేదు. సో వాడు ఏం చేశాడు, పైథాన్ నాలెడ్జ్ ఎలాగో ఉంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్ నేను చెప్పాను ఎలా ఉంటుంది ఫ్లో అనేది, మా ప్రాజెక్ట్ మొత్తం ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాడు దాని మీద పైథాన్ డెవలపర్గా చేశానని చెప్పేసి స్విచ్ అయిపోయాడు. మరి సపోర్ట్ వర్క్ ఏం పెట్టలేదు, పైథాన్ డెవలపర్గా చేశానని స్విచ్ అయ్యాడు. ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. కొంతమంది టూల్స్ మీద వర్క్ చేయాలనుకుంటారు, టూల్స్ నేర్చుకుంటారు. లైక్ ఇప్పుడు డెవాప్స్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ టూల్స్ నేర్చుకొని వర్క్ చేస్తారు. 2 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ పర్టికులర్ టూల్ మీద నేను 2 years చేశానని చెప్పుకొని స్విచ్ అవుతారు. ఇది ఏది పడితే మనం చెప్పేస్తే అయిపోదండి, మనకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ పైథాన్ డెవలపర్ అని చెప్పాడంటే వాడికి 2 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి పైథాన్ మీద ఎంత నాలెడ్జ్ గ్రిప్ ఉంటుందో అది అడిగి ఉంది కాబట్టి వాడు చెప్పుకొని కంపెనీ స్విచ్ అవ్వగలిగాడు. ఏది పడుతుంది మనం చెప్పేసి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయినా కూడా అందులోకి వెళ్ళాక ఇంటర్నల్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ప్రతిదీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. టూల్స్ మీద అయితే ఫ్రెషర్స్కి ఉండవు, ఫ్రెషర్గా అయితే ఉండదు. ఇప్పుడు 2 years మీరు వర్క్ చేస్తే మీకు కొంచెం అవకాశం ఉండొచ్చు, బట్ ఫ్రెషర్గా అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో టూల్స్ నేర్చుకోవద్దు. అంటే మీ అవుట్ ఆఫ్ మీ ఇంట్రెస్ట్ నేర్చుకోండి, బట్ జాబ్ పర్పస్ అయితే మాత్రం ఉండదు. 100లో ఒకడికి రావచ్చేమో, 1000లో ఒకడికి రావచ్చు. ఆ ఒకటి కోసం మనము చెప్పలేం కదా, ఆ 1000లో ఒకటిగా మనం ఉంటామో లేదో మనకు తెలియదు. మనకి మిగతా 999 ముఖ్యం కాబట్టి వాళ్ళ కోసం మనం ఎప్పుడు షేర్ చేసేది ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంటే మనం షేర్ చేస్తాము. సో ఏదో అవుతుంది అని చెప్పేసి రేర్ కండిషన్ మనం తీసుకొని చెప్పలేం కాబట్టి సో టూల్స్ మీద మీరు వెళ్ళొద్దు. ఏదైనా సరే ఇంటర్నల్గా ఉండేవాళ్ళు బెంచ్ మీద ఉన్నా కానీ నచ్చని ప్రాజెక్ట్ ఉన్నా కానీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. బయట జావా మీద వెళ్ళాలనుకుంటున్నారా, పైథాన్ మీద వెళ్ళాలనుకుంటున్నారా, .NET మీద వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ లేకపోతే డేటా అనలిస్ట్ కానీ, సో డేటా ఇంజనీరింగ్ కానీ దేని మీద వెళ్ళాలనుకుంటే ఏ రోల్కి వెళ్ళాలనుకుంటే ఏ స్కిల్ కావాలి అది మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్. సో మనం అదంతా వీడియోలో చెప్పలేం కదా, చాలా కష్టము. 100 roles ఉంటే 100 roles కావాల్సిన ప్యాకేజెస్ స్కిల్స్ అని చెప్పలేం కదా. ఇప్పుడు ఫ్రంట్ అండ్ డెవలపర్కి వెళ్ళాలా, బ్యాక్ అండ్ డెవలపర్కి వెళ్ళాలా, ఫుల్ స్టాక్ డెవలపర్కి వెళ్ళాలా, ప్రతిదీ మీరు కొంత టైం పీరియడ్ మీరు తీసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. లింక్డ్ఇన్ నౌకరీ కానీ లేకపోతే డిఫరెంట్ మీకు ఏది నచ్చితే ఆ సైట్స్ కానీ చూసుకొని ఏ రోల్కి బాగుంది, ఏ రోల్కి ఏ విధంగా ఉంటుంది కెరీర్ గ్రోత్ అనేది అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. బెంచ్ పీరియడ్ మీద ఉన్న వాళ్ళు లేజర్గా వేస్ట్ చేయొద్దు టైము. ఆ బెంచ్ పీరియడ్ టైంలో మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే సపోజ్ మీరు 6 months బెంచ్ పీరియడ్ మీద ఉన్నారనుకోండి, నెక్స్ట్ 7th monthలో మీకు ప్రాజెక్ట్ అలొకేషన్ వచ్చిందనుకోండి, అది కొంచెం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి లక్కీగా, మీరు అప్పుడు నాన్ ఐటీ కానీ ఈవెన్ ఐటీ అయినా కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేయలేకపోయారు వెంటనే చేయలేరు కదా, కొంచెం కోడింగ్ గట్ట ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు ముందు బెంచ్ పీరియడ్ మీద ఉన్నప్పుడల్లా ఈ స్కిల్స్ ఆ పర్టికులర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తే గట్ట వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్లో వర్క్ వచ్చినప్పటికీ కొంచెం ఇబ్బంది లేకుండా వర్క్ చేయగలుగుతారు. అంటే మనకుండే బెంచ్ పీరియడ్లోని మనము ఎంజాయ్ చేయండి, వెబ్ సిరీస్ చూడండి, ఏదైనా చేయండి, కానీ చదవండి.
సో చదువు పక్కన పెట్టి రోజంతా వెబ్ సిరీస్లు గట్టా చూసుకోవద్దు. సో మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దు, ల్యాప్టాప్ ముందే కూర్చోండి, మొత్తం చదివేయండి, కోర్సులు మొత్తం కొనియండి, ఏది అవన్నీ చేసి నేను చెప్పను. సో దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వాలి, ఎంజాయ్మెంట్కి ఇవ్వాల్సిన ఎంజాయ్మెంట్కి ఇవ్వాలి, అలానే మన కెరీర్ గ్రోత్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మన కెరీర్ గ్రోత్కి ఇవ్వాలి. ఇప్పుడు మన బెంచ్ పీరియడ్ మీద ఉండిపోయి శాలరీ వచ్చేస్తుంది అని చెప్పేసి మనం లేజర్గా ఎంజాయ్ చేస్తే తర్వాత రాసేది ఎవరు, కెరీర్కి స్విచ్ అయ్యేటప్పుడు మనమే ఇబ్బంది పడతాం కాబట్టి. సో అలా కాకుండా మా సజెషన్ ఏంటంటే బెంచ్ పీరియడ్ మీద ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి, అలానే ప్యారల్గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అలానే ప్రాజెక్ట్స్ కొంచెం ఇబ్బందిగా అంటే రాడ్ ప్రాజెక్ట్ అంటారు కదా జనరిక్గా. రాడ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే అది ఓల్డ్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంటర్నల్ టూల్స్ ఓన్లీ మీ కంపెనీలోనే వాడతారు, బయట కంపెనీలో వాడరు, అలాంటిది అయ్యి ఉండొచ్చు. సో అదేంటంటే మీ కెరీర్ స్విచ్కి ఫర్దర్గా మీ కెరీర్ గ్రోత్కి యూజ్ అవ్వని ప్రాజెక్ట్స్, అలానే ప్రెజర్ ఎక్కువ ఉండే ప్రాజెక్ట్స్, దాన్ని నా దృష్టిలో రాడ్ ప్రాజెక్ట్స్ అని అంటారు. సో అలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా వీకెండ్స్లో కొంచెం కష్టపడండి, పర్టికులర్ టెక్నాలజీ చూస్ చేసుకోండి. ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే నేనే కాదు, ఎవరు అలా చెప్పకూడదు, అది మీరు సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ చేయాలి. ఇప్పుడు నా పైథాన్ ఇష్టం కదా అని చెప్పేసి అందరినీ పైథాన్ డెవలపర్స్ అయిపోయినా నేను చెప్పకూడదు కదా, జావా డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఏది ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి మీరు 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 చూడండి అనమాట, అది మీరు ఎంతవరకు నేర్చుకోగలరు. ఇప్పుడు జావా డెవలపర్ కూడా చాలా మంచిదే, కానీ నాకు జావా రాదు, అంటే అంత డెప్త్గా రాదు, నేను అంతగా ప్రోగ్రామింగ్ అంటే నేను జావా చేయడానికి నేను ఇష్టపడను. అదే పైథాన్లో ఇప్పుడు డేటా ఇంజనీర్ నా రోల్, ఇప్పుడు కొత్త కంపెనీకి వెళ్ళిన డేటా ఇంజనీర్ రోల్, దాని ఎంత డెప్త్ ఉండదు కోడింగ్. సో నా కప్ ఆఫ్ టీ ఏది అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను, అలాగే మీరు నిర్ణయించుకోవాలన్నమాట. సో ప్రతిదీ మనం మట్టుకు మనం చెక్ చేసుకోవాలి, మనకి ఏది సూటబుల్ అవుతుందో అది మనం చూస్ చేసుకొని మనం ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తుండాలి, అదనమాట. సో ఫైనల్గా ఇది కాగ్నిజెంట్ కోసం అట్రాక్షన్ ఎందుకు, రీజన్స్ ఏంటి, అలానే ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ, అలానే వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ సిచ్యువేషన్ డిఫరెంట్ సినారియోస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఆల్రెడీ కాగ్నిజెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, డిఫరెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, మీరు ఈ సినారియోస్లో ఉండే ఫ్రెషర్స్కి మీరేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ కామెంట్ బిలో. ఓకేనా, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.